హాయ్ అండి, నేను ఈరోజు మామిడికాయ పప్పు చేయబోతున్నా. ఈ గిన్నెతో నిండుగా పప్పు తీసుకున్నా. దీన్ని కుక్కర్లో వేసుకొని కడిగేసుకుందాము. 2 టైమ్స్ కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని కొద్దిగా ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టుకుందాం. టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. పప్పుని 2 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఒక 10 నిమిషాలు నానబెడుతున్నా. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఈలోపు మామిడికాయ కోసుకుందాము. నేను ఈ సైజు మామిడికాయ తీసుకున్నా. 1.5 మామిడికాయ తీసుకున్నా ఈ కప్పు కందిపప్పుకి. నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. మీరు నార్మల్గా చేసుకునేలాగైతే పప్పు బాగా ఉడికినాక వేసుకోండి. నేను కుక్కర్లో ముందు పప్పును 2 విజిల్స్ రానిస్తాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ 2 విజిల్స్ రానిస్తే పప్పు రెడీ అయిపోతుంది. టైం ఉంటే ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోండి. పప్పు మంచిది, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి రాకుండా ఉంటుంది, బాగుంటుంది, బాగా డైజెషన్ అవుతుంది. మామిడికాయ ముక్కలు ఏ సైజులోనూ కట్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే అవి ఎట్లాగో మనం మెదిపేస్తాం కదా. నేను ఈ కప్పుతో దీని నిండుగా కందిపప్పు తీసుకున్నా. నేను తీసుకున్న మామిడికాయ కూడా దీని నిండుగా వచ్చింది. పులుపుని బట్టి వేసుకోండి. ఇది కొంచెం పుల్లగానే ఉంది. మీకు పులుపు తక్కువ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనం నానబెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నా. డైరెక్ట్గా చేసుకునేలా అయితే అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియను, 5 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా పసుపు. దీన్ని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత స్టీమ్ పోయినాక మూత తీసి మళ్ళీ మనం మామిడికాయ ముక్కలు వేసుకుని ఆ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మామిడికాయలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక 2 స్పూన్లు కారం. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ముందు 2 విజిల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మళ్ళీ 2 విజిల్స్ రానియాలి. ముక్కలు ఉడుకుతాయి, మామిడికాయ ముక్కలు. పసుపు కారం ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకొని మెదిపేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు ఈ పప్పుని. నాకు కుక్కర్లోనే ఈజీగా అనిపిస్తుంది, అందుకని కుక్కర్లో వండుకున్నా. ఇంకా దీన్ని ఇట్లానే తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది, అంతే. ఉప్పు కలిసేలాగా బాగా మెతుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్లో. డైరెక్ట్గా వండితే కొంచెం టైం పడుతుంది. దీన్ని ఒక గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పప్పుకి పోపు పెట్టుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఈ సైజు గరిట ఆయిల్ వేసుకోవాలి. ఈ గరిటతో ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు పోపు గింజలు, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే పప్పు బాగా డైజెషన్ అవుతుంది.
వెల్లుల్లిపాయలు బాగా దంచుకొని ఒక 3 ఎండుమిర్చి తీసుకొని వేసుకోండి. ఇది బాగా వేగినాక కరివేపాకు వేసుకుందాం. వెల్లుల్లిపాయ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పప్పు. స్మెల్ బాగా మంచి వాసన వస్తుంది. అలానే మాడిపోకూడదు, దోరగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు వేసుకుని దించేసుకోవడమే. కరివేపాకు వేసుకుందాం. పప్పులో వేసేసుకుందాం. పప్పు గట్టిగా అయితే కొద్దిగా వాటర్ వేడి చేసుకుని పోసుకోండి. మామిడికాయ పప్పు నార్మల్గానే చేసిన తర్వాత గట్టిగా అవుతుంది. నీళ్ళు కొద్దిగా బాయిల్ అయినాయి కనబడుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు దీన్ని పప్పులో వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ ఇంకో పప్పు రెడీ. ఇది కొంచెం చల్లారినాక దగ్గరికి అవుతుంది. మా ఇంట్లో అయితే ఇట్లానే లూజ్గానే తింటారు.